హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 1100 ఫైళ్లు కాలి బూడిదైపోయాయి. నాగపూర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం కాలిపోయిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కుల నుంచి డేటాను రికవరీ చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. అగ్ని ప్రమాదంలో కీలకమైన సాక్ష్యాలన్నీ కాలిపోయాయన్న ఆందోళనపై ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. ల్యాబ్లోని ప్రతి ఫైల్కు సంబంధించిన డేటా బ్యాకప్ సర్వర్లలో భద్రంగా ఉందని చెప్పారు. అయితే కీలకమైన కేసులకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టులు ఆలస్యం కావడం అసలు డేటా భద్రంగా ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపుగా 1100 ఫైళ్లు మొత్తం కాలి బూడిదైపోయాయి. నాగపూర్కు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం కాలిపోయిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కుల నుంచి డేటా రికవరీ చేయడం సాధ్యం కాదు అని తేల్చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, డేటా రికవరీ కాకపోతే చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి ఫైల్స్లో ఎన్నో కీలకమైనటువంటి ఫైల్స్ ఉంటాయి. కీలకమైన కేసులకు సంబంధించినటువంటి ఆ ఇష్యూ టోటల్గా ఆ సమాచారం లేకపోతే వాటి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగే అవకాశం ఉంటుంది? సో ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది? డేటా రికవరీ సాధ్యం కాదు అని ఎందుకు కన్ఫర్మ్ చేసేశారు? రాజేష్, నాంపల్లి ఫోరెన్సిక్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా వరకు కీలకమైనటువంటి ఆధారాలన్నీ కాలిపోయాయి. చాలా వరకు హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్కి సంబంధించినటువంటి డేటా అంతా అక్కడ ఫోరెన్సిక్లో ఉన్నటువంటి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 1200 పైగానే అటు ఫైల్స్ పూర్తిగా కాలిపోయాయి. అయితే ఒక 99% మాత్రము ఛాన్స్ ఉంటుంది పూర్తిగా కాలిపోయినటువంటి హార్డ్ డిస్క్లో కొంత సెక్యూర్గా ఉండేటువంటి చిప్ ఉంటుంది. దాని ద్వారా రిట్రీవ్ చేయొచ్చు, అంటే రికవరీ చేయొచ్చు ఏదైనా డేటాని అని చెప్పేసి చాలా వరకు నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ కేసుకి సంబంధించి పూర్తిగా లోపల ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి చిన్న చిప్స్, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డేటా కాలిపోవడం వల్ల రికవరీ అంటే రిట్రీవ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి స్పెషల్ బృందం నిపుణులు ఎవరైతే ఉన్నారో అటు ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా క్లియర్గా తెలియజేశారు. కానీ ఏదైనా సరే ఒక కేసు, సున్నితమైనటువంటి కేసు కావచ్చు, లేకపోతే సంచలనం సృష్టించినటువంటి కేసులన్నిటికీ సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది చాలా కీలకం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసెస్ సంబంధించి కావచ్చు, లేకపోతే 2 నెలల క్రితం జరిగినటువంటి విజయారెడ్డి కేసు కావచ్చు, ఇలాంటివి అంటే ఆధారాలు ఎక్కడా దొరకకుండా ఉన్నటువంటి కేసులు, నెలల తరబడి ఆధారాల కోసం సెర్చ్ చేస్తున్నటువంటి కేసులన్నీ కూడా ఈ ఫోరెన్సిక్కే వస్తూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ ఆధారంగా ఎక్కడైనా ఈ కేసులో ఎవిడెన్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని భావిస్తారు. కాబట్టి ఫోరెన్సిక్కి పంపిస్తారు. అలాంటి ఫోరెన్సిక్లోనే అగ్ని ప్రమాదం జరిగి ఫైల్స్ అన్ని దగ్నమయ్యాయి. అంటే చాలా కేసెస్లో మీరు చూస్తే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఒకవైపు మేము నేరం చెయ్యలేదు అని చెప్తారు, కానీ కొంత ఎవిడెన్స్ మార్చి మమ్మల్ని జైలుకి పంపించారు, మా మీద అనవసరమైనటువంటి సెక్షన్స్ పెట్టారు అని వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కోర్టు కొంత సమయం ఇస్తుంది. మీరు ఏదైనా తప్పు చేయలేదు అని అంటే దానికి సంబంధించి ఎవిడెన్స్ అనేది సమర్పించండి అని అంటే, అలాంటి సమయంలో పోలీసులు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి ఎవిడెన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఫోరెన్సిక్కి వెళ్తాయి. కాబట్టి ఆ ఫోరెన్సిక్ వెళ్ళినటువంటి రిపోర్ట్ వస్తేనే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కేవలం నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, నిజంగా తను తప్పు చేసినటువంటి వ్యక్తి అనేది తెలిసే అవకాశం ఉంటుంది. చాలా మంది తప్పు చేసినటువంటి వాళ్ళు సాక్ష్యాలు దొరక్క ఇంకా బయట ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే నిందితులకి శిక్ష పడాల్సినటువంటి వాళ్ళు కూడా ఈ ఆధారాలు దొరక్క బయట ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు ఇలాంటి జరగడం మంచిగా అనిపించవచ్చు. కానీ ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రము చాలా వరకు ఈ కేసు మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి అంటే ఎవిడెన్స్ల మీద, సో అవన్నీ కాలిపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ఇలాంటి కేసెస్కి సంబంధించి ఫోరెన్సిక్ వెళ్ళేటువంటి రిపోర్ట్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ చాలా కీలకం ప్రతి కేసుకి. ఇప్పుడే ఆ ఫోరెన్సిక్లో అగ్ని ప్రమాదం జరగడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కాలిపోవడం, రికవరీ చేసేటువంటి ఛాన్స్ లేదని చెప్పడంతో విజయారెడ్డి లాంటి కేసు, ఎందుకంటే విజయారెడ్డి కేసు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాము, తను
ఒక డిప్రెషన్తో చనిపోయింది అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ ఇద్దరు పిల్లల్ని, వాళ్ళేం చిన్న పిల్లలు కాదు, ఆల్రెడీ మెచ్యూర్డ్ పర్సన్స్, వాళ్ళిద్దరిని తల్లి ఎలా ఒప్పించగలిగింది, అంత పెద్ద పిల్లలు ఎలా ఒప్పుకున్నారు అనేది కేవలం ఒకరి ప్రశ్న కాదు, యావత్ తెలుగు ప్రజలందరి ప్రశ్న. అసలుకి ఎలా విజయారెడ్డి తన ఇద్దరు పిల్లల్ని ఒప్పించి సూసైడ్ చేసుకునేలా చేసింది, అసలు ఏం జరిగింది అనేది కేవలం ఇటు రైల్వే పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతోపాటు తన కొలీగ్స్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరు చెప్పినా అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అనేది తెలియదు. కాకపోతే పని ఒత్తిడి ఉంది, దాంతోపాటు కొంత తన భర్త వేరే దేశంలో ఉండడము, తర్వాత తను ఒక్కడు ఉండడం, పిల్లల్ని చూసుకోవడము, అటు జాబ్, ఇలా కొంత స్ట్రెస్ అనుభవించవచ్చు. అందుకే సూసైడ్ చేసుకోవాలని ఉంటుంది అని చెప్పి అందరు భావించారు. కానీ అసలు పిల్లల్ని ఎలా ఒప్పించింది అనేటువంటి కేసుకి సంబంధించి నిజ నిజాలు నిర్ధారణ అవ్వాలి అంటే ఫోరెన్సిక్ అప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కాలిపోయినటువంటి, అంటే అగ్ని ప్రమాదంలో కాలిపోయినటువంటి అన్ని ఫైల్స్కి సంబంధించి మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ ఏమన్నా తిరిగి రికార్డ్ చేసి కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ ఆధారాలను ఏమన్నా పోలీసులు అన్ని కేసులు ఏమన్నా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారా, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా చూడాలి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత. చాలా వరకు కీలకమైన కేసులు, అత్యంత ముఖ్యమైన కేసులు ఉంటాయి. అది మర్డర్ కేసులు కావచ్చు, మానభంగాలు కావచ్చు, ఇటువంటి ఆత్మహత్యలు కావచ్చు. అంటే ఇటీవల కాలంలో జనవరి 31 రాత్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన విజయారెడ్డి లాంటి కేసు కావచ్చు, అనేక కేసులకు సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు పూర్తిగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉంటాయి. అక్కడ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటుంది చాలా కేసెస్లో. సో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో, ఇటీవల జరిగినటువంటి ప్రమాదంలో చాలా కీలకమైనటువంటి ఫైల్స్, దాదాపుగా 1100 ఫైల్స్ పూర్తిగా దగ్ధమైపోయినట్టుగా. సో అక్కడి నుంచి ఇంకా వాటిలో నుంచి సమాచారాన్ని మళ్ళీ తిరిగి పొందలేము అని దాదాపుగా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. నాగపూర్ నుంచి వచ్చినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం కూడా తేల్చి చెప్పింది ఆ డేటా మొత్తం రికవరీ దాదాపుగా సాధ్యం కాదు అనేసింది. సో దీంతో ఆ కేసుల విచారణ ఎట్లా కొనసాగే అవకాశం ఉంది? అనేక కేసులు ఉంటాయి, మర్డర్ కేసులు కావచ్చు, మానభంగాల కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక వాటి విచారణ ఏ రకంగా ముందుకు వెళ్తున్నది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్గా కనిపిస్తూ ఉంది.